అందరికీ నమస్కారం అండి. మామూలుగా కదండి, పళ్ళున్న చెట్లకే రాళ్ళేస్తారు అన్నట్లుగానే వీళ్ళు బాగా పనులు చేసేటువంటి యొక్క హ్మ్. ప్రభుత్వాల మీదనే రాళ్ళేసి వాళ్ళది యొక్క తృప్తి ఏదో పొందుతూ ఉంటారు. అది ఆ మానసిక హ్మ్. తృప్తి కావచ్చు, లేకపోతే రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటివి తప్ప ఇంకేమీ కాదు. హ్మ్. రాయలసీమకు సంబంధించి నీటికి సంబంధించి మొట్టమొదటిగా వెంకయ్య నాయుడు గారే పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ దగ్గర నిరాహార దీక్ష చేశారు. ఇది రికార్డ్స్ లో ఉంది, చూసుకోండి. ద ఫస్ట్ హ్మ్. రాయలసీమకు సంబంధించి శాంతి యాత్ర హ్మ్. శ్రీ రామచంద్రారెడ్డి గారు 1055 కిలోమీటర్లు నీటి కోసం, శాంతి కోసం అనేటువంటి ఒక పాదయాత్ర చేశారు. ఇది కూడా రికార్డుల్లో చూసుకోండి. హ్మ్. రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు. ఎంవి రమణారెడ్డి గారు వెహికల్ యాత్ర కూడా దీనికి హ్మ్. సంబంధించి చేశారు. హ్మ్. ఇంద్రసేనారెడ్డి గారు ఇప్పుడు గవర్నర్ పార్థసారథి గా గారు ఉన్నారు, వారు పార్థసారథి గారు సత్యత్యాగ చిన్న యాత్ర కూడా సబ్మిషన్ మనం చేశారు. పార్థసారథి గారు చిన్న సబ్మిషన్ మీరు చెప్పిన వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు చెప్పారు. అంటే కొన్ని దశాబ్దాలు గడిచిపోయినాయి, వీళ్ళందరి యాత్రలు జరిగినాయి, అన్ని జరిగినాయి, కానీ సమస్య అట్లే ఉంది. రాయలసీమ రైతులు ఈ రోజుకి ఆ నీళ్ల కోసం కన్నీళ్లు గారుస్తున్న పరిస్థితి. సొల్యూషన్ మాత్రం రానప్పుడు ఈ యాత్రలు ఎందుకు, అదే ఈ విషయం ధర్నాలు ఎందుకు, చెప్తానండి. అదే వీటి విషయం వల్ల నేను ఏం ఫలితం? చెప్పబోతున్నా. మీరు అడగకపోయినా కూడా అదే విషయం చెప్తాను. హ్మ్. దురదృష్టం ఏముంటుందండి, హ్మ్. పంచాయతీలోకి వచ్చి పంచాయతీ నిధులు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి వచ్చినా కూడా అక్కడ ఏమి ఏలు పెట్టలేడు. పంచాయతీ సర్పంచ్, అక్కడ ఉండే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంతకం. హ్మ్. ఇది మన రాజ్యాంగ వ్యవస్థలో హ్మ్. ఉండేటువంటిది. మన దురదృష్టం ఏంటంటే అండి, మన ఆంధ్ర ప్రాంతం కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, రాష్ట్రాలు కానివ్వండి, హ్మ్. నిజంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు మాత్రమే పనిచేస్తున్నాయి. హ్మ్. వాళ్ళకు ఎన్నికల్లో ఏ విధంగా లబ్ధి పొందాలని తప్ప తమ యొక్క ప్రజలు ఏ విధంగా ఇక్కడ డెవలప్మెంట్ కావాలి, ఏం పథకాలు తీసుకొని వస్తే, అవి ఏమి డెవలప్మెంట్ పథకాలు తీసుకొని వస్తే చెయ్యాలనేటువంటి ఆలోచన ఉండదు. కేవలం తాత్కాలిక ప్రయోజనాలను చూపించే వీళ్ళు వస్తున్నారు. కాంగ్రెస్ కూడా అంజయ్య గారి హయాంలో వేశారండి శంకుస్థాపన హ్మ్. పోలవరంకి. అసలు అంజయ్య గారి హయాంలో. అవును, దాని అవును, తర్వాత అవును. ఎన్నాళ్ళు జరిగింది కాంగ్రెస్? హ్మ్. హ్మ్. అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెసే ఉండింది. పాలమూరు మరి ఏం రంగారెడ్డి చేశారు కూడా దాని మీద? అప్పటి నుంచి శంకుస్థాపనలు జరిగిన పరిస్థితే. అంతే అంతే. ఆ. దీనికి శాశ్వత పరిష్కారము నదుల అనుసంధానము. ఉమ్. దానికి సాక్షాత్తు మహానుభావుడు వాజ్పేయి గారు సురేష్ ప్రభు గారిని మంత్రి పదవి నుంచి కూడా తప్పించి ఉమ్. ఒక టాస్క్ ఫోర్స్ వేసి దేశం మొత్తంలో కూడా, ఉమ్. మేమందరం ఆ మీటింగ్ లో పాల్గొన్నామండి, ఎంతో ఆనందపడ్డాం, అందరం చెప్పాం. ఉమ్. ఒకటే ఒక మాట చెప్పారు: ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ విచ్ కెన్ బి కన్వర్టెడ్ యాజ్ ఏ ఫుడ్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ షుడ్ నాట్ బి వేస్టెడ్, ఇట్ ఈస్ ఏ క్రైమ్ ఉమ్. అని చెప్పేసి అసెంబ్లీలో కూడా మేము మాట్లాడాం. యా. ఈ రోజు ఏమంటే వీళ్ళ తాత్కాలిక ప్రయోజనాల కోసం వేస్ట్ గా కొన్ని వేల టీఎంసీలు సముద్రంలో కలిసిపోయినా పర్వాలేదు, ఉమ్. మా రాజకీయ